లాస్ట్ వీడియోలో ఇంకా వింటర్ వచ్చేస్తుంది, మా గార్డెన్ బెడ్స్ అన్ని క్లియర్ చేసినామని చెప్పిన కదా. గార్డెనింగ్ చేసేటప్పుడు చెట్లు కొన్ని ఎండిపోయినాయి, కొన్ని అయితే సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా, కొన్నేమో మా గార్డెన్ లో పెరిగినాయి, కొన్ని ఫ్రెండ్స్ ఇచ్చినాయి, ఇంకా వేరే స్టేట్ లో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా చెట్లు బాగా పెరుగుతున్నాయి అంటే అక్కడ నుంచి కూడా తెప్పించుకున్నా. నా బద్దకానికి తగ్గట్టు కొన్ని అయితే పేర్లు రాసి పొట్లం కట్టి పెట్టుకున్నా, కొన్నేమో డైరెక్ట్ వేసినా ఆ మాత్రం తెలియకపోతుందా అని చెప్పి. సమ్మర్ లో కలెక్ట్ చేసుకున్నాయి వింటర్ కల్లానే మర్చిపోయినా, ఇంకా నెక్స్ట్ సమ్మర్ కల్లా ఏం గుర్తుంటది అని చెప్పి స్పెషల్ గా టైం తీసుకొని వాటి పేర్లు రాసి జిప్ లాక్లలో సేవ్ చేస్తున్నా. ఎందుకు ఇంతగానం సేవ్ చేయడమో, ప్రతి ఇయర్ సీడ్స్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. సీడ్స్ కొనుక్కోవచ్చు కానీ సీడ్ క్వాలిటీ మనకు అసలు తెలియదు కదా. సీడ్ క్వాలిటీ మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా పెరుగుతుంది. సో ఆల్రెడీ గార్డెనింగ్ చేసి చెట్లు బాగా పెరిగినాయి కాబట్టి ఆ సీడ్స్ సేవ్ చేసుకుంటే మనకి ఇంకో 2 years దాకా మళ్ళీ సీడ్స్ కొనక్కర్లేదు. ఎందుకంటే అవి హెల్దీగానే పెరిగినాయి కాబట్టి ఒక 2 to 3 years వరకు దాని క్వాలిటీ పాడవ్వకుండా అట్లనే ఉంటుంది. అండ్ కొన్ని సీడ్స్ అయితే ఇక్కడ మాకు యూఎస్లో ఇండియన్ వెజిటేబుల్స్ అయితే దొరకవు, బయట స్టోర్స్లో దొరికేవి ఇక్కడ దొరికేటి క్యారెట్ అట్లాంటివి దొరుకుతాయి. అవి కూడా $3 అట్లా ప్యాకెట్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ $3 ఎందుకు పెట్టడం అని చెప్పి నేనైతే కొన్ని సీడ్స్ ఆపుకుంటా, మళ్ళీ అందులో నుంచి వచ్చిన సీడ్స్ సేవ్ చేసి పెట్టుకుంటా. మీరు కనుక ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసినట్టయితే సీడ్స్ కొనుక్కొని వస్తారు కదా, ఆ సీడ్ క్వాలిటీ మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో సీడ్స్ వేసి పెట్టండి. ఏవైతే మునిగినాయో అవి మంచి సీడ్స్, నీళ్ళల్లో తేలినవి మాత్రం మంచివి కాదన్నట్టు. మంచి కాదు అంటే మీనింగ్ ఏంటి అంటే అవి జర్మినేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని, మునిగిన వాటికి 90% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. ఇంతవరకు నేను మా గార్డెన్లో మా ఫ్రెండ్స్ దగ్గర అన్ని ఎక్కల నుంచి కలెక్ట్ చేసిన సీడ్స్ అన్ని చూపిస్తా రండి. ఈ సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ట్రిక్కీ. కొన్ని అయితే మస్తు చిన్నగా ఉంటాయి, అవి ఇట్లా ముట్టంగానే పడిపోతా ఉంటాయి. అండ్ చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మా గార్డెన్ లో ఆల్మోస్ట్ మా గార్డెన్ లో పెరిగినాయి. చిక్కుడుగాయనైతే నేను లాస్ట్ ఇయర్ ఒక $2 పెట్టి ఒక చెట్టు కొనుక్కున్నా. లాస్ట్ ఇయర్ ఒక 2 కాయలు కాసినాయి, ఈసారి ఒక 10 గల్ల కాసినాయి. ఆ 10 కూడా సీడ్స్ సేవ్ చేసి పెట్టుకున్నా, నెక్స్ట్ ఇయర్ కి మేబీ యూజ్ చేయొచ్చు అని చెప్పి. కొన్ని నాకు తెలియని అన్నోన్ అని రాసుకున్నా. కొన్ని కాకరకాయ, ఇదైతే మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా, అప్పుడు పండిపోయిన కాకరకాయలు ఉంటే దానిలోకి వెళ్ళి సీడ్స్ తీసుకొని వాటిని ఎండబెట్టుకుని సేవ్ చేసి పెట్టిన. కొన్ని పూల చెట్లు కూడా పెట్టిన. ఈ బెండకాయది 2 years బ్యాక్ తీసుకున్న ప్యాకెట్, ఈ నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం, ఇంకా లేకపోతే తీసేద్దాం అని అనుకున్నా. బీన్స్ కూడా అన్ని రకాలు సేవ్ చేసిన మా దానిలో పెరిగినాయి. అది ఏది ఏ రకమో తెలియదు, అందుకని చెప్పి మిక్స్డ్ బీన్స్ అని రాసిన. సొరకాయ సీడ్స్ సేవ్ చేసినా గానీ అది నాకైతే డౌటే కొడుతుంది, ఎందుకన్నా మంచిది ఉండాలి అని చెప్పి సేవ్ చేసిన. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఈ గార్డెన్ గురించి చేసిన వ్లాగ్స్ వల్లనే. సో దాని వల్ల నాకున్న ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయ్యింది. కావాలని ఇంకా రీసెర్చ్ చేసి మరీ సీడ్స్ గురించి మీకు ఈ వ్లాగ్ ద్వారా చెప్తున్నా. చాలా మంది గార్డెనింగ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో ప్రొసీజర్ ఫాలో అవుతారు. మీకు తెలిసిన విషయాలు కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను అవుట్డోర్ ప్లాంట్సే కాదు ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని పెంచుతా. నేను దానికి ఎట్లా కేర్ తీసుకుంటా ఏంటి అని చెప్పి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.